ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమైనట్టేనా? రాజకీయాలలో సీనియర్ నేత అయిన ఆనంకి టీడీపీ సోదర స్వాగతం పలికి ఆత్మకూరు టికెట్ కేటాయించిందా? గతంలో ఆత్మకూరు నుంచి గెలిచిన అనుభవం 2024 ఎన్నికల్లో కలిసొచ్చిందా? ఆత్మకూరులో పసుపు జెండా ఎగరవేయడంతో ఆనంకి మంత్రి పదవి సునాయాసంగా దక్కిందా? మంత్రిగా నియోజకవర్గంలో ఆనం పనితీరు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అనే నానుడి ఉంది. దీనికి అనుగుణంగానే గత పరిణామాలు ఉదాహరణగా చెప్తారు రాజకీయ పరిశీలకులు. ఆత్మకూరులో ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. 2014లో ఎన్నికల తరువాత ఫ్యాన్ పార్టీ సత్తా చాటింది. ఇక్కడి నుంచి గెలవడం టీడీపీకి ఒక కలలాగే ఉండేది. ఎలాగైనా ఆత్మకూరులో పసుపు జెండా ఎగురవేయాలని ఆ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేసింది. మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరు ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో ఆనం టీడీపీ నుంచి గెలిచి పసుపు జెండా పాతారు. దీంతో ఆత్మకూరులో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మేకపాటి కుటుంబానికి ధీటుగా ఉన్న ఆనం కుటుంబం అయితేనే గెలిచి తీరుతామని టీడీపీ అధిష్టానం అంచనా వేసింది. ఆనం గెలుపుతో టీడీపీ అంచనాలు సఫలీకృతం అయ్యాయని అంటారు రాజకీయ పరిశీలకులు. తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ 5-6 నెలల్లో చెప్పిన సూపర్ 6లో ఇప్పటికీ 2 అమలు చేయబడినవి. ఒకటి, ఎప్పుడైతే చెప్పిన టైం నుంచి పెన్షన్ 1000 రూపాయలు పెంచడం ఒకటి, చెప్పిన 3 నెలల తర్వాత కూడా కలిపి 7000 ఫస్ట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా గ్యాసు కూడా సబ్సిడీ డబ్బులు ఇప్పుడే వెంటనే 24 అవర్స్లో పడుతున్నాయి. ఇంకా సంక్షేమంలో మూడో కార్యక్రమం వచ్చి ఫ్రీ బస్సు, అది కూడా రేపు సంక్రాంతికి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు. అదేవిధంగా మా ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించి గౌరవనీయులు మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఇంకా మెరుగు చేసేదానికి ప్రయత్నం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆల్రెడీ ప్రూవ్ అయి ఉన్నాడు. కనుక మా ప్రభుత్వం చాలా అభివృద్ధి సంక్షేమం 2 సక్రమంగా నడుపుతున్నారని మేము అభిప్రాయపడుతున్నాం. ఆనం రామనారాయణ రెడ్డి ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది నెల్లూరు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆనం 1983లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆనం ఎన్టీ రామారావు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆనం పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. అనంతరం 1991లో కాంగ్రెస్లో చేరి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి రావటంతో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కూడా మంత్రిగా కంటిన్యూ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, లైట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్నికల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు పరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. 3000 పెన్షన్ని 4000 చేయడం కానీ, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణం కానీ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు కానీ ఇట్లా ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ గతంలో చేసిన అభివృద్ధి కన్నా ఇంకా ఎక్కువగా చేయాలన్న సంకల్పంతో నిధులు తీసుకొస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకొచ్చి ప్రతి కూలికి పనులు కనిపించడంతో పాటు గ్రామాల్లో ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు సాగేలా కృషి చేస్తున్నారు.
గతంలో ఆత్మకూరు నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో టీడీపీ అధిష్టానం ఆనంకి ఆత్మకూరు టికెట్ కేటాయించిందని ఆయన అనుచరులు అంటుంటారు. అందుకే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆనంని సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారని స్థానికులు అంటున్నారు. 6 నెలల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల వద్ద పర్యటించేలా చేసి వరదల సమయంలో దెబ్బతిన్న సోమశిల ప్రాజెక్టు కాలువ పనులతో పాటు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణకు కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి అందేలా చూడటంలో మంత్రి కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. జిల్లాకే ప్రాణాధారమైన సోమశిల ప్రాజెక్టు పునరుద్ధరణ, సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు తిరిగి కొనసాగించడం, కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. మంత్రి ఆనం మున్ముందు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చూడాలి.